చూడండి ఎంత బుజ్జి బుజ్జి ఉన్నాయి. ఎందుకంటే 1-2 సార్లు వేసినవి అనమాట. ఇంకోటి ఏంటంటే చాలా వచ్చినాయి అప్పుడు పురుడప్పుడు అయితే చాలా వచ్చినాయి అనమాట. అది ఇవైతే కొత్తవి కాదు, అందులో ఇవి బాగా పురుడుకు పెట్టినవి పిల్లలకి వేసినవి కాబట్టి అందరు ఆశీర్వాదం ఉంటదని అయితే ఈ బట్టలు అయితే తీసుకున్నాం. ఇవైతే వేస్తున్నాం అనమాట. ఇవి పిల్లలకు డ్రెస్సెస్ ఇంక చాలా ఉన్నాయి. అవి ఇప్పుడు తీసుకున్నవే చాలా ఉన్నాయి టవల్స్. మరీ ఎక్కువగా అన్ని చూపిస్తే కూడా బాగోదు కాబట్టి 2 టవల్స్ మాత్రమే తీసుకున్నాను నేను. ఎందుకంటే ఇవి చాలా స్మూత్ గా ఉన్నాయి. వాళ్ళకు సైడ్స్ కి కొంచెం నొక్కుకోకుండా అట్లా ఉంటది కాబట్టి, బెడ్ లాగా ఉంటది కాబట్టి అట్లయితే 2 తీసుకున్నాం. ఇవైతే రబ్బర్ షీట్లు ఉతికి పక్కన పెట్టేసాం అనమాట. ఇవి తడి అయినా కూడా అది వెంటనే పీల్చుకుంటాది, తడిగా ఉండకుండా పడుకున్నప్పుడు అని ఇట్లా స్మూత్ ఉంటది. కిందికైతే వాటర్ దిగదు, అంతే కదబ్బా, బెడ్ ఖరాబ్ కాకుండా అనమాట. ఇవి 4. ఇవి ఫస్ట్ సారి మనం తీసుకునేటివి కాబట్టి జాగ్రత్తగా ఎత్తి పెట్టినాము. కోకోనట్ ఆయిల్. ఇవైతే 2 సబ్బులు, ఈటా సబ్బులు అనమాట. ఇవి ఖచ్చితంగా తీసుకోవాలట సబ్బులు, అందుకోసమే 2 సబ్బులు. అన్ని మనకు తెలిసినవి మనకు చెప్పినవి అయితే ప్రతి ఒక్కటి అయితే మేము తీసుకున్నాము. ఏంటంటే ఇవి పాత బట్టలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కదబ్బా, ఉంటారు కాబట్టి ఇవి డెలివరీ అయిన తర్వాత కట్టుకుని. ఇవి ఏందబ్బా మఫ్లర్సా ఏంటంటారు అబ్బా వీటిని? ఇట్లా కట్టుకుని ఏమంటారో నాకైతే తెలియదు. ఇవి 2. లతకు 2 నైటీస్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. డెలివరీ బ్యాగ్ కోసం అయితే అన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నా, ఉతికేసి ఎండేసి నెటాల్లో ఉతికేసుకొని అన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నా కూడా ఇప్పుడైతే అన్ని బ్యాగ్లో సర్దుకుంటున్నా. ఎందుకంటే ఇంకా దగ్గరలో ఉంది కాబట్టి అటు ఇటు అనేది, అందుకోసమే ముందే రెడీ చేసి పెట్టుకుంటే కావచ్చు అని అయితే ఉంది కాబట్టి అందుకోసమే అన్ని అయితే పెట్టుకున్నాను. ఏమేమి తీసుకున్నాను, ఏమేమి పెట్టుకుంటున్నాను అవన్నీ అయితే చూపిస్తాను. తీసుకునేటి కొన్ని ఉంటాయి కాబట్టి అవన్నీ అయితే తీసుకున్నాం అనమాట. ఈ వీడియోలో మాత్రం లత డెలివరీ బ్యాగ్ మొత్తం అయితే చూపించే ముందైతే ఇక అన్ని సర్దుకుంటా ఉంటాను. తను సర్దుకునేటప్పుడు నేను ఒక్కొక్కటి అయితే మీకు చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే ఇక వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఏంటి అబ్బా చీరలు? ఏం చీరలు? పాత చీరలా? ముందుగా అయితే డెలివరీ బ్యాగ్ కోసం ఈ బ్యాగ్ మాకు సెంటిమెంట్ ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్ డెలివరీకి కూడా ఇదే డెలివరీ బ్యాగ్ అనమాట. కొన్ని వచ్చినవి ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఏం పెడదామంటే ముందైతే వాళ్ళకి డెలివరీ కాగానే అయితే టవల్స్ కావాలి కాబట్టి టవల్స్ అయితే చూపిస్తాం ముందు. మేమైతే బాగా ఎత్తికే తీసుకున్నాము, కాకపోతే ఇది ఒక్కటే దొరికింది. ఇది చాలా స్మూత్ గా ఉంది, చాలా బాగుందండి. మేము చాలా ఫీల్ అయినాం ఇట్లాంటిది కావాలని. ఇట్లాంటిది మాత్రం దొరకలేదన్నమాట. అన్ని కూడా డెటాల్ అయితే ఉతికేసినాము. ఎట్లుందంటే ఇది బాగా దూది మనకు చర్మానికి తగిలితే ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అంత సాఫ్ట్ గా ఉందన్నమాట. కానీ ఒకటే దొరికింది. ఏది తీసుకున్నా మేము 4 సెర్ 2 అట్లా తీసుకున్నాము. ఫస్ట్ అట్లనే తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా అట్లా తీసుకున్నాం. అని మేము ఏం చేసినామంటే డబల్ ఉండాలి కదా ఏదైనా కాబట్టి అని అట్లా అయితే తీసుకున్నాము. అది ఒకటే దొరికింది, అయినా కూడా ఏం డిసప్పాయింట్ అవ్వలేదన్నమాట. ఇవి కూడా ఇవి 3 తీసుకొని వచ్చినాము. కాకపోతే ఇవి కొంచెం స్మూత్ ఉన్నాయి, కానీ మరీ అంత స్మూత్ అని చెప్పలేను. వాడకానికి పర్వాలేదు. నెక్స్ట్ దీనికంటే తక్కువే ఉంది. ఇవి మళ్ళా దొరికినప్పుడు మాత్రం మళ్ళా ఆర్డర్ పెట్టి తీసుకుంటాను. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అని ఉందన్నమాట. టవల్ అయితే 4 టవల్ సర్దేసుకో. నువ్వు సర్దేస్తుంటే నేను ఒక్కొక్కటి అయితే ఇస్తాను. అయితే మొన్న షార్ట్ వీడియోలో మేము ఏం చెప్పినామంటే కొత్త బట్టలు తీసుకున్నాం పిల్లలకి 4 జతలు. అంటే ఫస్ట్ సారి తీసుకున్నాము, మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఇంకొకటి చెప్పేవాళ్ళు లేరని కాదు, చాలా మంది ఏమన్నారంటే మన ఇంట్లో పిల్లలు మన ఇంట్లో వాళ్ళవి కానీ అట్లా వేస్తే కొత్త బట్టలు వేయాలంటే మా ఇంట్లో అయితే చిన్న పిల్లలు లేరు, అప్పుడు వాళ్ళే వీళ్ళే అడుక్కొచ్చి అట్లా బట్టలు వేయకూడదు. కాబట్టి మేము ఏం చేసినామంటే కొత్త బట్టలు తీసుకొచ్చి ఉతికి డెటాల్లో అవే వేసేసినాం అనమాట. ఎందుకంటే మనకు గచ్చంద్రం లేదు కాబట్టి ఉతికితే పాత బట్ట కిందనే పడిపోతాయి కాబట్టి అవే వేసేసినాం. ఇప్పుడు కూడా అట్లే అనుకునే డ్రెస్సులు అయితే తీసుకొచ్చినాము, కానీ వేయకూడదు అన్నారు. చాలా మంది ఆల్రెడీ మన ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ డ్రెస్సులు బ్యాగులు ఉన్నాయి, అవే వేస్తే సరిపోతాయి. అవన్నీ చూపించట్లేదు, కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అనమాట. చిన్న సైజు లో మాత్రం కట్టేటివి గుండెలు పెట్టేటివి అయితే తీసుకున్నా అంతే. ఇవన్నమాట. ఇవి నెక్కర్లతో సహా ప్రతి ఒక్కటి కూడా అన్ని జాగ్రత్తగా పెట్టుకుంది. చూడండి ఎంత బుజ్జి ఉన్నాయి. ఎందుకంటే 1-2 సార్లు వేసినవి అనమాట. ఇంకోటి ఏంటంటే చాలా వచ్చినాయి అప్పుడు పురుడప్పుడు అయితే చాలా వచ్చినాయి అనమాట. అది
ఇవన్నీ ఇవైతే మాత్రం కొత్తవి కాదు, అందులో ఇవి బాగా పురుడుకు పెట్టినటివి, పిల్లలకు వేసినటివి కాబట్టి అందరు ఆశీర్వాదం ఉంటుందని అయితే ఈ బట్టలు అయితే తీసుకున్నాం. ఇవైతే వేస్తున్నాం అనమాట. ఇవి పిల్లలకు డ్రెస్సెస్ ఇంకా చాలా ఉన్నాయి. అవి గుండీలు టీ షర్ట్ల లాగా అట్లా ఉన్నాయి అనమాట. కొంచెం పెద్దగా ఉన్నాయి, అందుకోసం అవి తీసుకోలేదు. అది ఇంకొకటి ఏంటంటే ఇవి కర్చిప్లు. ఇవి పాత కర్చిప్లు, పాత ఇంకా చాలా ఉన్నాయి, ఇంకొక 7-8 ఉన్నట్టున్నాయి. మేము అప్పుడు అన్ని డిమార్ట్ లో తీసుకున్నాం అనమాట అప్పటి. ఇప్పుడు మళ్ళీ ఎతికితే ఆడ దొరకలేదు అన్నారు, వీళ్ళే పోయినారు. మళ్ళీ ఎతికితే తీసుకోవచ్చులే అనుకొని ఏం చేసామంటే ఒక 2 టవల్ అయితే తీసుకున్నాం అనమాట. చిన్న కర్చిప్స్ లాగా తీసుకున్నాం, ఎందుకంటే ఇంట్లో ఉన్నాయి ఖచ్చితంగా దొరుకుతాయని. మళ్ళీ డెటాల్ లో తీసినాం, ఇవి కూడా డెటాల్ లో తీసేసినాం. ఇవన్నీ అలా పెట్టేస్తున్నా. ఇవి కొత్తవి కదబ్బా, ఇవేమో డ్రెస్సులు అయితే కొత్తవి వేయొద్దు అన్నారు కాబట్టి సేఫ్ సైడ్ గా పెడుతున్నాం. కాకపోతే అన్ని అయితే మనం అయితే డెటాల్ లో అయితే తీసినాం అనమాట. అన్ని జాగ్రత్తగా ఎత్తి పెట్టేస్తున్నా నేను. అన్ని డబల్ కలర్సే, 2 yellow 2 green అయితే తీసుకున్నా. సేమ్ కలర్స్ 2 జతలు అయితే తీసుకోవాలన్నారు కాబట్టి అట్లా తీసుకుంటున్నాం అనమాట. అది ఫస్ట్ ఎట్లా తీసుకున్నామో ఇప్పుడు కూడా అంతే. ఈ సర్దేసుకోబ్బా, నేను కొంచెము టకటక ఇచ్చేస్తా, టకటక అయిపోతుంది. ఈ టవల్స్ కూడా మనవి ఫస్ట్ డెలివరీ అప్పుడు తీసుకున్నవే. చాలా ఉన్నాయి టవల్స్, మరీ హెచ్చుగా అన్ని చూపిస్తే కూడా బాగోదు కాబట్టి 2 టవల్స్ మాత్రమే తీసుకున్నాను నేను. ఎందుకంటే ఇవి చాలా స్మూత్ గా ఉన్నాయి, వాళ్ళకు సైడ్స్ కి కొంచెం నొక్కుకోకుండా అట్లా ఉంటది కాబట్టి, బెడ్ లాగా ఉంటది కాబట్టి అట్లయితే 2 తీసుకున్నాం. ఇంకా 6-7 ఉన్నాయి అనమాట. అవి మళ్ళీ చూపిస్తే బాగోదు, అన్ని మనం ఎందుకు చూపించాలి, మళ్ళీ అన్ని డెలివరీ బ్యాగ్ లో పెట్టుకుంటే కూడా అంతా అడ్డ అవుతుంది. అందుకోసమని ఈ 2 ప్రస్తుతానికి అయితే 2 పెట్టుకున్నాం. మళ్ళీ సరిపోకపోతే ఇంటికి వచ్చైనా మనం తీసుకోవచ్చు. అన్ని తర్వాత పెట్టుకున్న తర్వాత ఇవైతే నాకు తెలిసి హాస్పిటల్ అవసరం ఉండదో నాకు తెలియదు. ఇవైతే మెత్తట్ అవ్వాలన్నమాట. ఇవి ఫస్ట్ డెలివరీ అప్పుడు తీసుకునేటివి. ఇవి 4-5 ఉన్నాయి కదా, చాలానే ఉన్నాయి. ఇవి ఎన్ని ఉన్నాయి అబ్బా? కాఫీ కలర్ అయితే అన్ని తీసుకున్నాను, గ్రీన్ కలర్ అయితే తీసుకోలేదు. 4-5 ఉన్నాయి, ఇక్కడైతే 5 ఉన్నాయి అనమాట. ఇంకా 4-3 ఉన్నాయి, అవి గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా. ఇవన్నీ తీసుకున్నాము, ఆ కలర్ కూడా అన్నీ డబల్ తీసుకున్నాం అనమాట, ఎందుకంటే మనకు అవసరం వస్తాయని. ఇవైతే రబ్బర్ షీట్లు ఉతికి పక్కన పెట్టేసాం అనమాట. ఇవి తడి అయినా కూడా అది వెంటనే పీల్చుకుంటాది, తడిగా ఉండకుండా పడుకున్నప్పుడు అని ఇట్లా స్మూత్ ఉంటది, కిందికైతే వాటర్ దిగదు, అంతే కదబ్బా, బెడ్ ఖరాబ్ కాకుండా అనమాట. ఇవి 4. ఇవి ఫస్ట్ సారి మనం తీసుకునేటివి కాబట్టి జాగ్రత్తగా ఎత్తి పెట్టినాము. ఇవి 4, ఒకటి బ్లాక్, అన్ని రకరకాల కలర్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ కలర్స్ చెప్తుంటే చాలా టైం అవుతుంది. ఇవి ఫస్ట్ డెలివరీకి తీసుకునేటివే, ఎక్కువసార్లు ఏం వాడలేదు. ఇవి ఒక 5-6 సార్లు నార్మల్ గా వాడి ఇన్ని పెట్టుకుంటున్నాం కానీ అన్ని అడ్డే అనుకుంటున్నాము. ఫస్ట్ సారి కూడా ఏం ఎక్కువ వాడలేదు, ఎందుకంటే అప్పుడు డెలివరీ కాగానే పిల్లల ఆసుపత్రికి పోయినాం అనమాట. కాబట్టి వాడలేదు, చాలా ఇబ్బంది అయింది. ఇంకా అది మళ్ళీ ఇప్పుడు గుర్తు తెలుసుకోలేదు. కాకపోతే అంత హ్యాపీ. 2 బెడ్షీట్లు అనమాట, ఇవి డెటాల్లో ఉతికినేటివే. ఇవి 2. ఇవి తెలుసు కదా, అవి పిల్లలు మోషన్ చేసినప్పుడు, అంటే బాత్రూమ్ పోయినప్పుడు క్లీన్ చేయడానికి అనమాట. మనం చెప్తారు క్లారిటీగా చెప్పింది నాయన. నువ్వు అది ఇది నచ్చుతా అంటే వాళ్ళు ఏంటో అనుకుంటారు. ఇదైతే కొబ్బరి నూనె, డెలివరీ కాగానే కొబ్బరి నూనె అవసరం కాబట్టి కొబ్బరి నూనె అప్పుడు పెద్ద తీసుకొని పోయినావు. ఇప్పుడు ప్రస్తుతానికి అవి అయితే అది వాడలేదు అప్పుడు కూడా వాడలేదు. వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయి కాబట్టి, కాకపోతే అప్పుడు కొద్దిగా వాడినారు కాబట్టి. ఒకటి నార్మల్ కోకోనట్ వాటర్, కోకోనట్ ఆయిల్. ఇవైతే 2 సబ్బులు, ఈటా సబ్బులు అనమాట. ఇవి ఖచ్చితంగా తీసుకోవాలంట సబ్బులు, అందుకోసమే 2 సబ్బులు. అన్ని మనకు తెలిసినవి, మనకు చెప్పినవి అయితే ప్రతి ఒక్కటి అయితే మేము తీసుకున్నాము. అలాగే తీసుకొని మనం చేసి పెట్టుకుంటే అది సరిపోతుంది. నెక్స్ట్ అయితే చాలా ముఖ్యమైనవి అనమాట, చాలా ఇంపార్టెంట్ అయినవి. ఏంటంటే ఇవి పాత బట్టలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కదబ్బా. ఇవి మా అక్కవి. ఇవి 2 అయితే పాత చీరలు. ఇంకోటి లోపల పెట్టేసావా? ఇది 2 అయితే పాత చీరలు, కాటన్వి. ఇంకా ఇవి 2 అయితే తెలుసు, డెలివరీ అయిన తర్వాత కట్టుకుంటారు, చలికి కూడా కట్టుకుంటారు కాబట్టి ఇవి డెలివరీ అయిన తర్వాత కట్టుకుంటారు. ఇవి ఏందబ్బా, మఫ్లర్సా ఏంటంటారు వీటిని? ఇట్లా కట్టుకుని ఇటు ఏమంటారో నాకైతే తెలియదు. ఇవి 2. ఇవి కూడా ఫస్ట్ డెలివరీ. అన్ని జాగ్రత్తగా ఎత్తి పెట్టుకున్నాం అనమాట. ఇవి 2. ఇంకొకటి ఏంటంటే లతకు 2 నైటీస్. ప్రస్తుతానికి అయితే ఏ టైంలో ఎట్లుంటాదో సడన్ గా పెట్టుకున్నా కూడా, అది తీసుకొని వచ్చినా కూడా హాస్పిటల్లో ఉన్న ఒక మనిషి వచ్చి ఇంటికి తీసుకొస్తాడు కదా అని ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్ని ఇట్లా 2 నైటీలు అనమాట. అప్పుడు ఏంటంటే డెలివరీ అయ్యి హాస్పిటల్లో ఉన్న తర్వాత కూడా మేము నైటీలు తీసుకొని వాటర్ లో దేవేసి, అంటే డెటాల్ వాటర్ లో దేవేసి
ఇక బయట ఆరేసి మనం అన్నం చేసుకునేసరికి ఆరిపోయేది అనమాట. ఎంతసేపట్లో ఆరుతుందండి నైటీ. అట్లా తీసుకొని పోయినాం అనమాట. ఇప్పుడైతే కొంచెం సేఫ్ సైడ్ గా పెట్టుకున్నాం. అందులో కొన్ని పాత నైటీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఒక కలర్ నైటీ. 2 నైటీలు అనమాట, 2 నైటీలు. ఇంకొకటి ఏంటంటే ఇదైతే డెలివరీ టైంలో అన్ని కావాలి కాబట్టి ప్రతి ఒక్కటి అయితే ఇందులో ఉన్నాయి. అన్ని తీసుకున్నాం కానీ ఇవైతే నేనైతే అనుకునేది ఇంటికి వచ్చినాక వాడతామేమో అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆడ హాస్పిటల్లో ఉంటాము, మహా అంటే 3 days అని ఫిక్స్ అయినా నేనైతే. 3-4 days అంతే, నార్మల్ అయితే 4 days. కాకపోతే ఇవి వాడొద్దని అంటున్నారు, హిమాలయ ప్రొడక్ట్ పుట్టిన పిల్లలకు వాడొద్దని అంటున్నారు. సరేలే మనమైతే సేఫ్ సైడ్ అయితే తీసుకున్నాం కదా అని అయితే తీసుకున్నాము. ఇందులో అయితే షాంపూ ఉంది, బాడీ మసాజ్ ఆయిల్ ఉంది, ఇంకొకటి ఏంటంటే డైపర్ ర్యాషెస్ ఉంది, ఇంకొకటి ఏంటంటే ఆ పిల్లలు బాత్రూమ్ అయినప్పుడు క్లీన్ చేసే పేపర్ ఉంది, ఇంకొకటి ఏంటంటే సోప్ ఉంది, లోషన్ ఉంది, బాడీ లోషన్ ఉంది, పౌడర్ ఉంది అనమాట. ఇది కోంబో లాగా ఫ్యామిలీ ప్యాక్ లాగా వచ్చింది అనమాట డెలివరీ వల్ల. హిమాలయ బేబీ గిఫ్ట్ ప్యాకింగ్ అనమాట. ఇది ఒకటి, ఇది పక్కన పెట్టాలా పట్టకపోతే. ఇక ఇవైతే మనకు తెలుసు ఎందుకంటే ఇవి ఫస్ట్ డెలివరీ అప్పుడు మనం తీసుకునేవి, అంటే డెలివరీ అయిన తర్వాత తీసుకున్నాం అనమాట. డెలివరీ పిల్లల్ని ఎత్తుకొని కొంచెం మనకి కన్వెంట్ గా ఉంటది కాబట్టి, పుట్టిన పిల్లల్ని ఒట్టిగానే భుజానికి అట్లా వేసుకోలేం కాబట్టి కొంచెం కన్వెంట్ గా ఉంటది, అందుకోసమని ఇవి అయితే తీసుకుంటారు కదా. ఇవన్నీ పెట్టుకుంటున్నాం కానీ ఇంటికి వచ్చేటప్పుడే యూజ్ అవుతాయి. మనకు యూజ్ అయినా కాకపోయినా మనం సేఫ్ సైడ్ మనం పెట్టుకుంటే మనకు సరిపోతుంది కాబట్టి నేనైతే జాగ్రత్తగా అయితే తీసుకుంటున్నాను అనమాట. అది యూజ్ అవుతుందా యూజ్ కాదా తర్వాత విషయం అయితే తర్వాత. ఒకవేళ అడిగినారనుకో మన దగ్గర లేదు అంటే మీరు అంత అజాగ్రత్తగా ఎట్లున్నారంటారు. బుజ్జి దీంట్లో అనమాట. చూడండి ఇందులోనే పెట్టేసినాం, ఎందుకంటే ఎట్లాంటి ఇబ్బంది ఉండకూడదని. లత దగ్గర కూడా ఒకటి ఉందన్నమాట. ఇవన్నీ డెటాల్లో ఉతికేసి మంచి ఎండలో అయితే ఎండబెట్టినాం అనమాట. ఎందుకంటే ఏమన్నా క్రీములు అట్లా ఉంటే కూడా పోతాయి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా డెటాల్లోనే తీసుకున్న ప్రతి ఒక్క క్లాత్ కూడా పిల్లలకు వాడేది. ఇప్పటి వరకు కూడా మేము ఇంట్లో డెటాల్ ఎక్కువగా వాడతాం అనమాట. ఎందుకంటే పిల్లలకి ఏదైనా క్లీన్ చేయాలి, ఏదైనా ఇబ్బంది అయినా కూడా ర్యాషెస్ వస్తూ ఉంటుంది, ఒట్టిన ఎలర్జీలు ఎంత నీట్గా ఉన్నా వస్తున్నాయి. కాకపోతే ప్రతి ఒక్కటి కూడా మనం నీట్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక వచ్చేవాటిని మనం ఏం ఆపలేం కదా, అదనమాట. ఇవైతే 2 అయితే తీసుకున్నాం. ఇంకేమన్నా తీసుకున్నాం అబ్బా? అంతే కదా. ఇవి పర్సనల్ గా తీసుకోవాల్సినవి అయితే ఉన్నాయి, అవి కూడా 2 weeks తర్వాత తీసుకుందాంలే అని అయితే అట్లే ఉన్నా నేనైతే. ఎందుకంటే తెచ్చుకొని అన్ని ఇంట్లో పెట్టుకోవడం ఎందుకని అయితే తీసుకొచ్చుకో. ఇంకా అంటే తీసుకోవాల్సిన చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా, అందరికీ తెలుసు. డెలివరీ అయిన వాళ్ళ ఇళ్లలో ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి. ఇంకా మాకు పాత చీరలే మాకు సరిపోలేదు, కానీ ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా. అప్పుడు ఫస్ట్ డెలివరీ అప్పుడైతే చాలా తీసుకున్నాం కదా, అప్పుడు అక్క దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు అక్క దగ్గర కాటన్ చీరలు ఏం లేవు కాబట్టి తన దగ్గర 2 ఉన్నాయి కాబట్టి 2 ఇచ్చింది అనమాట. ఆ 2 మేము డెటాల్లో క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాం. ఇంక మనం ఏం చేస్తాం, నేను అన్నతోటి ఏం చెప్పినానంటే కాటన్ చీరలు తీసుకొని మనం నీళ్ళల్లో దేవేసి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇంట్లో కూడా ఉన్నాయి, అవే ఉతికి మనం ఎండబెట్టుకుంటే సరిపోతాది కదా, మళ్ళా వేరేటివి ఎందుకు. నేనేమంటున్నా అంటే మనకు సేఫ్ సైడ్ కాదు, ఉతికి ఆరేసి ఎప్పుడైతే పిల్లలకి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉండాలి కాబట్టి ఇంకొక 2-3 చీరలు ఉంటే బాగుండని ఒక థాట్. కానీ మనకు ఇచ్చేవాళ్ళు లేరు, అక్క దగ్గర ఉండేటి అక్క ఇచ్చింది కాబట్టి ఇక మనం ఏం చేయలేము అనమాట. కొంచెం నేను అదే అనుకున్నాను, కొత్తవి తీసుకుని మనం నీళ్ళల్లో దేవేస్తే అట్లా సరిపోతుంది డెటాల్ అనుకున్నాను. కానీ కొత్తవి అట్లా తీసుకొని కాటన్ చీరలు ఎంత ఉతికినా కూడా ఒక 10 ఉతుకులు, అంటే ఆడవాళ్ళు ఒక 10 సార్లు కట్టుకున్నా కూడా అది మెత్తగా కాకుండా ఉంటది కాటన్ చీర, అంతే కదా. ఇక నేను నీళ్ళల్లో దేవేసి వాటిని తీసుకొని పోతే అది ఏడు ఉంటది. ఎప్పటియో చీరలైనా కూడా అవి నీళ్ళుకొని ఉన్నాయి కాటన్ చీరలు. ఇక మనం ఏం చేస్తాం, వద్దన్నారు కాబట్టి అవి అయితే తీసుకోలేదన్నమాట కొత్తవి. ఇదండి డెలివరీ బ్యాగ్ కోసం అయితే ప్రతి ఒక్కటైతే రెడీ చేసుకున్నాం. తీసుకునే అన్ని అయితే మీకైతే చూపించేసినాం. ఇదండి డెలివరీ బ్యాగ్ వీడియో అయితే. అన్ని అయితే తీసుకున్నాను, ఇంకా తీసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇవి తీసుకొని ఏ టైంలో ఎట్టుంటుందో నాకే తెలియట్లేదు, అందుకోసం. ఎందుకంటే అవును చాలా వరకు అయితే ఇబ్బంది అయింది కాబట్టి, ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అది ఎట్లా చూసుకోవాలో కొంచెం మేము ఎంత కొంచెం చూసుకోగలం అనుకున్నా కూడా కొంచెం టెన్షన్ గానే ఉంది. ఏం చేస్తాం, మన పిల్లల్ని మనం చూసుకోకపోతే ఎవరిని చూసుకోమని మనం అడగలేము, మనం అడగకూడదు కూడా, అంతే. మనం చూసుకుంటాం, కష్టమో నష్టమో మనం చూసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. ఇది అండి లత డెలివరీ బ్యాగ్ వీడియో అయితే. ఇంకా నెక్స్ట్ అయితే డెలివరీ వీడియోతో మేము ముందరికైతే వస్తాం, అంతే కదా. మరి ఉంటామండి, బాయ్ 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 బాయ్.